జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. అంత గొప్పగా అనిపించినటువంటి లంకాపట్టణం యొక్క మెరుగులు చూసి, దానికి పరిపాలకుడైనటువంటి రావణుణ్ణి చూసి, ఉన్నాడో లేడో అన్న అనుమానాస్పదమైనటువంటి జీవితంతో ఉన్న రామచంద్రమూర్తి యందు మనసులో కూడా అన్యభావన రాకుండా అందులోనే ఆ తల్లి రామచంద్రమూర్తి పాదములనే ధ్యానిస్తూ ఉండిపోయింది అంటే రాముణ్ణి నేను చేరుతానన్న బలమైన నమ్మకం తన పాతివ్రత్యమే, రాముని యందున్న పూజ్య భావనే. అంటే ఆవిడ కన్నా సుందరి ఎవరు లోకంలో? సనాతన ధర్మానికి ఆయువు పట్టు పాతివ్రత్యం. అటువంటి పతివ్రత అక్కడుంది. ఇక్కడ సుందరాతి సుందరుడైన హనుమ ఉన్నారు. ఎందుకని సుందరాతి సుందరుడు అంటే, ఇంత గొప్ప లంక అయినా ఆయన దాని శోభకి వశుడు కాడు. ఆయన సీతమ్మ కాకపోతే అందులో ఏ ఒక్క విషయాన్ని మనసులోకి వెళ్ళనివ్వరు. సీతమ్మ తప్ప అన్య విషయాలు ఆయనకు అక్కర్లేదు. అలా నిలబడగలిగినటువంటి సుందరుడు ఆయన, అలా నిలబడగలిగినటువంటి సుందరి ఆవిడ. ఆ సుందరిని వెతకడానికి బయలుదేరుతున్నటువంటి సుందరుడు తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎలా కనపడిందో చెప్పడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. ఆ అద్వైతానుభూతిని అంత గొప్పగా ఆవిష్కరిస్తారు. అందుకే ససాగరం ధనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. ససాగరమానాధృష్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అంటారు. విసర్గ కాదు, హ హ అన్నారనుకోండి శ్లోకం చివర రెండు అర్థాలు. ఒకటి చూశారు అని అర్థం, హ అన్నారనుకోండి దాని అర్థం అంతే కాదు, కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అని చదువరికి హెచ్చరిక. రెండిటినీ ఏకకాలంలో సాధించడం అది కవి యొక్క ప్రజ్ఞా విశేషం. అందుకే తరువాతి కాలంలో వాల్మీకిని అనుసరించారు, ఆయన్ని అనుకరించారు, రెండూ చేశారు కవులందరూ. ఆయన అంటారు, ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. ఎక్కడుంది ఈ లంక అంటే ఆయన లంబపర్వతం మీద నించుని చూస్తున్నారు. అది ఉన్నది త్రికూటం మీద ఉంది. త్రికూటం మీద ఆకాశంలో వేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది. అది కాంచన లంక, అందుకని మెరిసిపోతుంటుంది. దాని కాంతుల చేత సముద్రము పచ్చగా ఉంటుంది, ఆకాశము శోభిస్తూ ఉంటుంది. ఆ లంకాపట్టణాన్ని సముద్రం యొక్క కెరటములు వచ్చి కొడుతూ ఉంటాయి. అందులో సీతమ్మ ఉంది, అందులో రావణాసురుడు ఉన్నాడు. ఆ లంకాపట్టణంలోకి హనుమ ప్రవేశించాలి. ఏమిటి ఏమిటి విశేషం అంటే, అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది. నిజానికి ఆ లంక ఏదో కాదు, ఆ లంక ఈ శరీరమే. ఈ శరీరము లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది. దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది. ఎంత గొప్ప శరీరం కానివ్వండి, చిట్ట చివర లంక చేరవలసింది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి. కెరటం కొడుతుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది కొడుతుంది వెళ్ళిపోతుంది. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము, ఈ 6 కూడా కెరటాలు. ఇవి మారి మారి వస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. కాసి ఆకలిస్తుంది, ఏదో తింటాడు తీరుతుంది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, దాహం వేస్తుంది, నీళ్లు పోస్తాడు, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లంకలోనే ఇక్కడే ఉంది బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి త్రిపుర సుందరీ తత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది. అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు, ఇక్కడే పురత్రయే క్రీడతి యశ్చ జీవాహ తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. 3గా ఇక్కడే క్రీడింపచేస్తుంటుంది ఆవిడ. అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. 4లోకి వెళ్ళనివ్వదు, 3లోనే తిప్పుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎప్పుడు ఏముంటుంది? 1974లోనండి, 1996లోనండి అంటాడు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కాలం, రాబోయే కాలం, 3. లేదా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి.
కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి. మళ్ళీ తెలివి వచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ మూడిటిలోనే తిరుగుతుంటాడు. ఎన్నేళ్లు బ్రతకనివ్వండి, ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.